నమస్తే. అక్కినేని వారింట హిట్లు కరువయ్యాయి అని చెప్పుకోవాలి. అయితే అటు నాగార్జున గారికి కావచ్చు, అటు అక్కినేని అఖిల్కి కావచ్చు, ఇంకొక పక్కన నాగ చైతన్య కావచ్చు, హిట్లు చాలా దూరంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే తండేలు పైన మాత్రం చాలా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ 2025 మాత్రం అక్కినేని ఫ్యామిలీకి ఒక మంచి ప్రారంభాన్ని అయితే ఇస్తుందా అంటే ట్రైలర్ చూస్తే మనకు ఖచ్చితంగా ఇస్తుందని అనిపిస్తుంది. అయితే మొత్తానికి తండేల్ ట్రైలర్పై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, తండేల్ చాలా డిఫరెంట్ టైటిల్ అనుకోవచ్చు. మొత్తానికి ఈ టైటిల్కి అర్థం ఏంటి అనేది ఒక పక్కనైతే ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? అంటే టైటిల్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్యకాలం అర్థం కాని పేరు పెడితే హిట్ అవుద్ది అనే కామన్ మనకి సెంటిమెంట్గా మారినట్టు ఉంది. నిజంగా తండేలు అనే మాట మాకు తెలియదు. పిల్లకాకి తెలిసి ఉండేలు దెబ్బ అంటాం, కానీ ఉండేలు అనే మాట విన్నాం, కానీ తండేలు అనేది మాకు తెలియదు. మన కాంతర, కంగువ, తండేలు ఇవన్నీ ఒక కోవలో కా సెంటిమెంటు. అంటే కాంతార అంటే ఎవరికి అర్థం కాదు. అది కాక కా అనే సినిమా కూడా హిట్ అయింది. కా అంటే కూడా అర్థం కాదు. అవును, అర్థం కాదు. కొన్ని మీనింగ్ లెస్ పదాలతో వస్తున్నాయి, అవి హిట్ అవుతున్నాయి. అందుకోసం తండేలని పెట్టారా, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న పదమా? ఎందుకంటే ఆ స్లాంగ్, ముఖ్యంగా శ్రీకాకుళం స్లాంగ్ అని ఉంటుంది. మనం చూస్తేనేమో నత్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ మనకి అది చాలా దగ్గరగా ఉంది. అంటే వాళ్ళ యాసకి చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవాలి. శ్రీకాకుళం యాసకి దగ్గరగా ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే నాగ చైతన్యకి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా, అలాగే చందు ముండేటికి పాన్ ఇండియా సినిమా. ఆల్రెడీ ఆయన పాన్ ఇండియా డైరెక్టరే. కార్తికేయ 2 ఇప్పుడు. అంతకుముందు నాగ చైతన్యతో అతను సవిచార్జ్ చేస్తున్నాడు, అతనికి మళ్ళీ కాంబినేషన్లో వచ్చింది. సాయి పల్లవితో చైతు లవ్ స్టోరీ చేస్తున్నాడు, అతనికి మళ్ళీ సాయి పల్లవితో సినిమా. ఇట్లా చూసుకుంటే చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఈ సినిమాకి. అయితే తండేల్ అనగానే అర్థం కాని టైటిల్ ఒకటి. అయితే ఏదైతే తండేల్ గురించి దాంట్లో ఎవరైతే ఒక గ్రూప్కి అంటే కొద్ది రోజుల పాటు కింగ్గా ఉండేటువంటి ఒక పేరునే తండేల్ అంటారని చెప్పి కొంత అర్థం వచ్చేలాగైతే కనిపిస్తుంది. సో ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అంటే? అంటే ట్రైలర్లో అది క్లారిటీ ఇచ్చేసాడు డైరెక్టర్. తండేలు అంటే ఏంటి అనే దాని మీద ఇక్కడి నుంచి మన నాయకుడు, మన తండేలు రాజునే అంటూ ఒక డైలాగ్ చెప్పడం, కానీ తండేలు అంటే వానరా అంటే కాదు నాయకుడు అంటూ క్లైమాక్స్లో చెప్పే సన్నివేశం కానీ చూస్తే తండేలు అంటే నాయకుడు అని వాళ్ళు చెప్పారు. అక్కడ క్లారిటీ అయితే వచ్చేసింది. అంటే ఒక లవ్ స్టోరీ బేస్ చేసుకుని సినిమా నడిపాడని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి మన గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు అనే డైలాగ్ ఉంది కాబట్టి, అంటే వీళ్ళ మధ్యలో ప్రేమ బంధం ఏర్పడింది. అది పెళ్లి చేసుకుందాం అంటే మనం మాట్లాడుకుంటే మనం ఫేమస్ అయినట్టే అంటూ చేతు చెప్పడం కానీ, అయితే మనం పెళ్లి చేసుకుందాం అని ఆవిడ చెప్పడం కానీ, ఆ తర్వాత అతను కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల, అనుకోని పరిస్థితుల వల్ల, అంటే ఒక చేపలు పట్టే వ్యక్తులు అనుకోవాలి. సాధారణంగా ఏంటంటే ఇది వాస్తవ కాదని చెప్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి దారి తెలియక దారి తప్పిపోయి వేరే దేశం బార్డర్లో వెళ్ళిపోవటం, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఇట్లా సముద్రపు అటుపక్క ఉండే ఆ తీర ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. బార్డర్ వాళ్ళు చూశారనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఒకసారి అక్కడ ముడిపెట్టి నేను అనుకోవడం వీళ్ళ ప్రేమ ఇలా జరుగుతుందని అతను జరుగుతున్నప్పుడు అతను బార్డర్ దాటి వాళ్ళ సరిహద్దులు, పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళు రక్షించడం కోసం కానీ, లేదా తన వాళ్ళు టీము రక్షించడం కోసం వెళ్ళి ఉండాలి, లేకపోతే అనుకోకుండా ఇతను కూడా వెళ్ళి ఉండాలి. అట్లా పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోవడం, పాకిస్తాన్కి చిక్కుపోవడం అనేది జరిగి ఉంటుంది. అతని కోసం ఈ ప్రియురాలు వేచి చూడటం అనేది ఇది స్టోరీగా నాకు అర్థమైంది. అయితే దీంట్లో ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు అన్నట్టుగా ఏదైతే సముద్ర తీరంలోకి వెళ్ళిన తర్వాత తుఫాన్ కానీ అట్లాంటి సంకేతాలు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు లొకేషన్ కోల్పోవడం కావచ్చు, పాకిస్తాన్కి చేరుకోవడం కావచ్చు, అందరినీ వదిలిపెట్టండి కానీ వీని మాత్రం వదలొద్దు అన్నటువంటి ఒక డైలాగ్ కూడా మనం పాకిస్తాన్కి సంబంధించి జైలర్ నుంచి వింటున్నాం. సో ఖచ్చితంగా ఏదైతే తండేల్కి సంబంధించి అంటే రాజుని బంధించి శిక్షించబోతున్న టైంలో మళ్ళీ లాస్ట్లో ఇంకో డైలాగ్ కూడా మనం వింటుంటాం. ఏదైతే సాయి పల్లవి చెప్తుంది, నువ్వు 7 సముద్రాలు దాటి ఉన్నా సరే లాక్కొచ్చి పడేస్తానని చెప్పేసి. సో ఇక్కడ సాయి పల్లవి తనకు సంబంధించి అంటే ప్రేమకు సంబంధించి, తండేల్కి సంబంధించి, రాజుకు సంబంధించి ఏదో త్యాగం చేయబోతుందా, లేదంటే ఒక యుద్ధం చేయబోతుందా అంటే ఏమని చెప్తారు మనకి? ప్రేమ బంధం అంటే ప్రేమ బంధాన్ని ఎమోషనల్గా తీసుంటారు బహుశా. ఎందుకంటే ఆ డైలాగ్తో చెప్పారు కాబట్టి 7 సంవత్సరాలు లాక్కొస్తారంటే అతను అక్కడ చిక్కుకున్నప్పుడు అతని కోసం ఇక్కడ పోరాటం చేయడం వల్ల జరిగి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే దేశభక్తిని కలిపి చేసిన సినిమాగా చెప్పాలి. చాలా కాలం తర్వాత లాస్ట్లో క్లైమాక్స్లో ఉంది మాత్రం అని దీంతో పెట్టడం కానీ ఇవన్నీ చూస్తే దేశభక్తిని మేళవించారని చెప్పాలి. అంటే మనకి సీతారామంలో ఎట్లా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా ఇది కూడా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా మలిచినట్టు అనుకోవాలి. అమరన్న సినిమాలో కూడా సాయి పల్లవి నటన అద్భుతంగా ఉంది.
ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆవిడ ఒక మంచి అద్భుతమైన నటన కనబర్చి ఉండాలి బుజ్జితల్లి పాత్ర. అయితే నాకు డౌట్ ఏమొస్తుందంటే ఈ సినిమా 7వ తారీఖు రిలీజు, ఇప్పుడు ఇదే నెలలోనే మళ్ళీ చావా రిలీజ్ అవుతుంది. అంటే రష్మిక వర్సెస్ సాయి పల్లవిగా మనం భావించాలి. పోటీ వీళ్ళ మధ్యలో పోటీలాగా భావించాలి. ఎందుకంటే ఇద్దరు మంచి నటీమణులు. యేసుబాయి పాత్ర రష్మిక చావాలో పోషించింది, దీంట్లో బుజ్జితల్లిగా సాయి పల్లవి. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు కాబట్టి ఈ వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ పేరు తెచ్చుకుంటారనేది ఒకటి. ఇంకోటి ఇది ప్యాన్ ఇండియా సినిమా కావడం, చావా కూడా ప్యాన్ ఇండియా సినిమా కావడం, మళ్ళీ తెలుగు సినిమా ఒక పక్కల బలిలాగా బాలీవుడ్కి తయారవడం అనేది కూడా మనం గమనించవచ్చు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే సాయి పల్లవి యాక్షన్ కానీ ట్రైలర్లో మీకు ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అద్భుతమైన నటి ఆవిడ, అందులో అనుమానం ఏమి లేదు. ఇప్పుడు ఎందుకంటే అమరాన్లో మన క్లైమాక్స్లో ఎలా ఆ సినిమాకి అంత కలెక్షన్ రావడానికి, ఆ సినిమా అంత పెద్ద హిట్ అవడానికి సాయి పల్లవే కారణం. ఇప్పుడు కూడా ఈ బుజ్జితల్లి గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా తీసింది. ఆ బుజ్జితల్లి పాత్రకే హైలైట్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ప్రేమికురాలు అనుభూతి ముఖ్యం, స్క్రీన్ ప్లే ముఖ్యం ఈ సినిమాకి. మెయిన్ ఆ అనుభూతి లేకపోతే ఆ సినిమాకి ఇది రొటీన్ స్టోరీనే చెప్పాలంటే ఇట్లా వెళ్ళటం అనేది తప్పిపోవడం అనేది రొటీన్ కథే. దాని స్క్రీన్ ప్లే పరంగా ఎలా కొత్తగా చెప్పాడు చంద్రమోహన్ అనేది మనం ఈ సినిమాలో అందరూ ఆశిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి బీజిఎం, దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం అనేది చాలా హైలైట్గా ఉంది. మీరు గమనిస్తే నేపథ్య సంగీతంలో ఒక రకమైన మ్యూజిక్ కానీ అక్కడ దేవిశ్రీ ప్రసాద్ మంచి మార్కులు కొట్టేశాడు. పాటల పరంగా కూడా మనకి ఇది మంచి హైలైట్ అయిన సాంగ్గా చెప్పాలి. అయితే చాలా కాలం తర్వాత పుష్ప 2తో హిట్ సాధించినటువంటి ఒక దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హిట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే బుజ్జితల్లి సాంగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికే చాలా ట్రెండ్ అయి ఉందని చెప్పుకోవాలి. అది కాక ఏదైతే మనం చూస్తున్నటువంటి ఒక ట్రైలర్లో కూడా బీజిఎం కూడా చాలా బాగుందని చెప్పి మీరే అంటున్నారు. సో నాగ చైతన్యకైతే ఎలాంటి హిట్స్ లేకుండా ఆగిపోయాడో, కానీ పుష్ప 2తో హిట్ కొట్టినటువంటి ఒక దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ కాబట్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అల్లు అర్జున్ వస్తున్నాడని సమాచారం ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్యానర్ సినిమా కాబట్టి మరి అల్లు అర్జున్ రావడం కానీ, దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం చేయడం కానీ, మళ్ళీ ఒక మ్యూజికల్ హిట్. ఇలాంటి లవ్ స్టోరీలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది పెద్ద ఇంపార్టెంట్, బాగా ఇంపార్టెంట్. అది అక్కడ పాస్ అయిపోయాడు దేవిశ్రీ ప్రసాద్. మనకి పాటల పరంగా దేవిశ్రీ ప్రసాద్ పాస్ అయిపోయాడు. ఇప్పుడు ఎటైతే తమన్ను మళ్ళీ వెనకబడిపోయాడు దేవిశ్రీ ప్రసాద్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వెనకబడిపోతున్నాడు చేతు కూడా మళ్ళీ ఒక కంబ్యాక్ లాగా చూడాలి. మొట్టమొదటి ప్యాన్ ఇండియా సినిమా చేతుకి. సాయి పల్లవి ఆల్రెడీ ప్యాన్ ఇండియా హీరోయిన్గా చెప్పాల్సి వస్తుంది. ఎట్లా చూసుకున్నా ప్యాడింగ్ చూసుకున్నా డైరెక్టర్ చంద్రమోహన్ టాలెంట్ ఉన్న డైరెక్టర్, అతను అన్ని హిట్లు ఇచ్చుకుంటూ వచ్చాడు. గతంలో సవిచాచి అంత ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా చేతుతో ఈ సినిమా మళ్ళీ అంటే ఇది సినిమా పెద్ద హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. సో ఇదంతా ఒక పక్కనైతే ట్రైలర్ చూసిన తర్వాత గతంలో ఇలాంటి స్టోరీ ఏదో విన్నట్టు ఉంది. సో ఇది ఏమంటారు అంటే యథార్థ గాథ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో కూడా ఇట్లానే ఏదైతే ఒక బోట్ మిస్ అయిపోయి వెళ్ళడం కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని ఆపడం కావచ్చు, వాళ్ళ ప్రేమికుని రక్షిస్తానికి ఆ వెళ్ళినటువంటి ప్రేమికురాలు చేస్తున్నటువంటి యుద్ధం కావచ్చు, దీనికి సంబంధించిన లైన్లానే అనిపిస్తుంది. సో ఇది కల్పిత పాత్ర అనుకోవాలా లేదా యథార్థ గాథ అంటే ఏం చెప్తారు? గతంలో కూడా కొన్ని సినిమాలు వచ్చినాయండి. అంటే ఇద్దరు దేశస్తుల మధ్యలో అంటే ఇటు నుంచి వచ్చిన అమ్మాయి అటు వెళ్ళిపోవడం కానీ, అక్కడ ఆ ఫీల్ గుడ్ మూవీస్ లవ్ స్టోరీస్తో ముడిపెట్టిన గుడ్ సినిమాలు చాలా వచ్చినాయి. అది హిందీలో వచ్చినాయి, తెలుగులో కూడా వచ్చినాయి. ఆ తరహా స్టోరీనే. కాకపోతే దీన్ని ఏంటంటే మత్స్యకారు కుటుంబాల నడుమ అలా పెట్టి వీళ్ళు బోర్డర్ దాటి వెళ్ళిపోవడం అనేది కొత్త కాన్సెప్ట్ అనుకున్నారు వాళ్ళు. జనరల్గా అయితే అలా జరుగుతుంది. మత్స్యకారు కుటుంబాలు తప్పిపోవడం అనేది సర్వసాధారణ జరుగుద్ది. వాళ్ళు బందీలుగా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి విడిపించుకుని ఎట్లా బయటపడ్డాడు, పాకిస్తాన్ నుంచి ఎలా వచ్చాడు అతను రావడానికి భార్య చేసింది పోరాటం చేసిందా, ఆమె నిరీక్షణ ఎలాంటిది అతని కోసం, తనని మళ్ళీ బుజ్జితల్లిని కలుసుకోవడానికి కోసం అతను పాట తపన ఎలాంటిది, ఇక్కడే ఆ ఎమోషన్స్ అనేది క్యారీ చేయగలగాలి డైరెక్టర్. అతను సత్తా అనేది అక్కడ బయటపడుతుంది. అక్కడ కొత్తగా చూపించగలిగితే సినిమా హిట్ అయిపోతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఫిబ్రవరి 7వ తారీఖున రిలీజ్ కాబోయేటువంటి తండేల్ మాత్రం ఒక మంచి పాన్ ఇండియా హిట్ కొట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.